కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ కేరళలోని వైనాడ్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నామినేషన్ దాఖలుతో పాటు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించబోతున్నారు. రాహుల్ గాంధీ రోడ్ షోను కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థిత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక 2019లో కేరళలోని 20 స్థానాలకు గాను యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రను రంగంలోకి దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. 2019లో రాహుల్ వైనాడ్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. వామపక్షాలు సిపిఐ జాతీయ నాయకుడు అన్నీ రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.